ఇఫ్ యు హ్యావ్ ద వర్డ్, నీకు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నిలబడి కొండను చూసి మాట్లాడతావు అంతే. నిలబడి సిక్రెస్ చూసి మాట్లాడుతావు, నిలబడి ఫైనాన్స్ ని మాట్లాడుతావు, నిలబడి ఐ కమాండ్ అని అంటావు. హల్లెలూయా. నువ్వు ఆ స్థితిలో లేవు అంటే తగిన మోతాదులో దేవుని వాక్యం లేదు, తగిన మోతాదులో. అందుకనే వాక్యం యుద్ధకు వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యం చదువుకోవాలి అంతే. ఇంకా వేరే ఏది లేదు, ఇక వేరే ఏది లేదు. రోజుకి అట్లీస్ట్ గంట సేపు అయిన వాక్యంలో గడిపి చూడు, ఆ తర్వాత చెప్పు. ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే చెప్పు నాకు. నువ్వు సమస్యలు చెప్తావా లేకపోతే అద్భుతాలు చెప్తావా నేను చూస్తా. నువ్వు సమస్యలు చెప్తావా సాక్ష్యాలు చెప్తావా నేను చూస్తా. అప్పుడు నీ ప్రాబ్లం ఇదే, వాక్యం లేకపోవడమే. చదువుదాం. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా నున్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. హల్లెలూయా. మనం చేయట్లేదు, సమస్తము దేవునికి సేవ చేస్తుంది, మనం ఏం చేయట్లేదు. దేవునికి స్తోత్రమా. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ప్రతిదీ ఆయన మాట అనే నిర్ణయము చొప్పునే నేటి వరకు స్థిరపడి ఉన్నాయంట. అంటే వాక్యము చదివి నీవు దాని ప్రకారంగా అనుసరించగలిగితే నీవు స్థిరపడతావు. స్థిరపడతావు అంతే, స్థిరముగా ఉంటావు. ఇప్పుడున్న పెద్ద టాస్క్ ఏంటి తెలుసా? బయట ఉన్న ప్రజలు కంటే యేసు క్రీస్తును కలిగిన ప్రజలే ఎక్కువగా అల్లాడుతున్నారు, ఊగులాడుతా ఉన్నారు. రిక్వెస్ట్లు బయటగా ఇక్కడనే ఎక్కువ ఉన్నాయి. ఇది నిజమే. యు నో, నీకు తెలుసు దానికి ఆన్సర్ ఏంటిదో వాక్యమే. సో నీ ప్రాబ్లం ఏంటంటే ఆ తగ్గిన సమయం కేటాయించక, ఆ తగ్గిన సమయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వక వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే అవన్నీ చేంజ్ కావాలంటే అవన్నీ పక్క పెట్టేసి కొద్దిసేపు అయినా దేవుని వాక్యాన్ని చదవడం వల్ల గాడ్ ఒక మాట ఇస్తాడు, ఒక మాట చెప్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. కథం అన్ని బంధకాలు కొట్టివేయబడతాయి, అన్ని బద్దలు కొట్టబడతాయి. అందుకే నా మాట, నా ప్రభు అంటాడు, నా మాట బండలను పగలగొట్టు సుత్త వంటిది. దేవుని వాక్యం వల్ల బండలను దేవుడు బలగొడతాడంట. హల్లెలూయా. అనుకుంటున్నావు ఇవే లేఖనాలు, స్క్రిప్చర్. నో. ఒక మాట దగ్గర హ్యాంగ్ అయ్యి చూడు, నిన్ను ఎక్కడెక్కడ చేంజ్ చేయాలో అక్కడక్కడ చేంజ్ చేస్తుంది నిన్ను. బిహైండ్ ఏం పనిచేస్తుంది? స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు అనుకోవచ్చు ఈ వాక్యము దేవుడు సంవత్సరాల నుంచి, అరే స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉన్నాడు ఇక్కడ. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. స్పిరిట్ అండ్ లైఫ్, స్పిరిట్ అండ్ లైఫ్. దేవుని మాట ప్రతిదీ ఏందో తెలుసా? ఆత్మ ఉందంట. ఆత్మ దాని వెనుక జీవం కలిగి ఉందంట. అంటే నీలోకి ఎందుకు రావట్లే అంటే నువ్వు తీసుకోవట్లే, అది నువ్వు నమ్మట్లే, నువ్వు ధ్యానించట్లే. ఈ దిన నుంచి వాక్యమును అధిక శాతంలో ధ్యానించుదురుగాక, అధిక మోతాదులో తీసుకుందురుగాక. హల్లెలూయా. ఇక అప్పుడు పాములా తేళ్ళ అప్పుడు చూసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల. అర్థమైంది ఒకనా? ధర్మశాస్త్రం అంటే అక్కడ ఏం తీసుకుందాం అంటే దేవుని వాక్యం తీసుకుందాం. దేవుని వాక్యము నాకు సంతోషం ఇయ్యని ఎడల అంటే దేవుని వాక్యం సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. ఒకవేళ దేవుని వాక్యం సంతోషం ఇవ్వకపోతే నా శ్రమ యందు నేను నశించి ఉందును. ఎంతమంది నశించిపోయారు ఇక్కడ? ఎంతమంది నశించిపోయారు? హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సంతోషాన్ని ఇచ్చి నీకేం చేస్తాడంటే నువ్వు నశించిపోకుండా ప్రతిసారి మాట్లాడుతూ ఉంటది. ఒకప్పుడు ఒక ఆయన నాకు చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? ఇక అన్ని వదిలేసి ఇంటికి వెళ్ళి మిడ్ నైట్ స్టూల్ ఎక్కి మీద తాడు కట్టుకొని వేసేసుకున్నాడంట. నెక్స్ట్ ఏం దన్నాలంటే స్టూల్ దన్నాల. టేబుల్ దల్లే సమయంలో దేవుని మాట జ్ఞాపకం వచ్చిందంట. ఒకటే ఒక మాట దేవుడు మాట్లాడినంట. ఆయన చదివినదే దేవుడు మళ్ళీ మాట్లాడినంట. ఆ వాయిస్ బలంగా హృదయంలోకి తడుతుందంట, కొడుతూ ఆ హృదయంలో బలంగా అలా లైక్ పుషింగ్ అనమాట. ఆ ఓడి వచ్చాకే తన్నాల్సింది పోయి ఆ తాడంతా తీసేసి దేవుని మందిరానికి వెళ్ళినంట.
హల్లెలూయా. వర్డ్ స్పీక్స్. ఆ సమయానికి ఏ రకంగా నీ యొద్దకు తన సమాచారం చేరవేసి నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. నశింపకుండా నిలబెడతాడు నిన్ను. ఇప్పటికీ నిలకడగా ఉన్నానంటే దేవుడి వాక్యమే. మీలాగానే అధ్యాయాలు చదవ, నేను ఏదో 2 అధ్యాయాలు చదువుతా అంతే, చదివిన దాన్ని గట్టి పట్టుకుంటా అంతే. ప్రైజ్ ది లార్డ్. నాకంటే మీరే ఎక్కువ చదువుతారు కదా బైబుల్. ఆమె చెప్పండి, చెప్పండి, ఆమె చెప్పండి. అది కాదని నీకు తెలుసు కానీ ఆమె చెప్పు విశ్వాసంతో.